జీటీపీఎల్ టెలికాం సిటీ కేబుల్ ప్రసారం చేసిన భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని ప్రకాశం పార్కులో మూలన పెట్టడం ఏంటి అనే వార్తా కథనానికి అధికారుల నుండి స్పందన లభించింది. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసే యాత్రికులు భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆహ్లాదకరమైన వాతావరణంతో స్వాగతం పలికేందుకు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనులలో భాగంగా విగ్రహాలు పనులకు అడ్డంగా ఉన్నాయనే నెపంతో అక్కడి నుండి తొలగించి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రకాశం పార్కులో భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బలక్ష్మి, తెలుగు తల్లి విగ్రహాలను ఓ మూలన పెట్టడంతో నగరవాసులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే కథనాన్ని సిటీ కేబుల్ ఇటీవల ప్రసారం చేయడంతో అధికారులు యథాస్థానంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పనులను ప్రారంభించారు. 2-3 రోజులలో ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని ప్రారంభించేందుకు నగరపాలక సంస్థ అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రత్యేక చొరవతో పూర్ణకుంభం కూడలి సమీపంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశం పార్క్ నుండి ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని తీసుకువచ్చి పూర్ణకుంభం కూడలి వద్ద ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నగరవాసులు జీటీపీఎల్ టెలికాం సిటీ కేబుల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు. అధికారులకు, ప్రజలకు వారధిగా నిలుస్తున్న సిటీ కేబుల్ న్యూస్ బృందాన్ని పలువురు ప్రశంసించారు.